2 నెలల పెన్షన్ ఆలస్యంగా వస్తుంది, అడిగేవాడు లేడు, మేము అడిగితే చెప్పేవాడు లేడు, మాకు పెన్షన్ పరిస్థితి దుర్భరంగా మారింది అని వాళ్ళు చెప్పారు. ఇక వీళ్ళే కాదు, ఈ ప్రాంతం అటవీ ప్రాంతం, ఈ ప్రాంతంలో గిరిజనులు ఆదివాసీలు ఎక్కువ. మా లంబాడ సోదరులు వచ్చి చెప్పిండ్రు, ఆనాడు ఇందిరమ్మ తల్లి ఉన్నప్పుడు పోడు భూముల పట్టాలే కాదు, అసైన్మెంట్ భూములు మాకిచ్చి మా గ్రామాలలో మా ఆత్మగౌరవం పెంచి, భూమి అంటే కన్న తల్లితో సమానం, కన్న బిడ్డలని ఎంత ప్రేమగా మేము చూసుకున్నామో మాకు ఇందిరమ్మ ఇచ్చిన భూమిని అంతే జాగ్రత్తగా కాపాడుకున్నాం. ఇవాళ పోడు భూములు హరితహారం పేరు మీద ఫారెస్ట్ అధికారులు వచ్చి మా మీద అక్రమ కేసులు పెట్టి మమ్మల్ని అడ్డుకుంటున్నారు, మా భూమికి మమ్మల్ని దూరం చేస్తున్నారు. ఈ భూమే మా తల్లి, ఈ భూమే మా ఆత్మగౌరవం. ఒకవేళ ఈ భూమి లేకపోతే మేము బతికిన చచ్చిన దాంతోనే సమానం అని చెప్పి మా లంబాడ సోదరులు, మా ఆదివాసీ సోదరులు చెప్పారు. ఇక ఇవన్నీ ఒకెత్తు, ఈ ఊర్లో దుశ్శాసనుడు ఉన్నాడు ఎమ్మెల్యే. ఇక ఆయన గురించి నేను ఏం చెప్పినా తక్కువనే. ఆ దుశ్శాసనుడు కలెక్టర్ అమ్మ చెయ్యి గుంజుతాడు, భూములు ఆక్రమించుకుంటాడు, అడ్డొచ్చిన బానోతు రవిని చంపిండు అని చెప్పి వాళ్ళ కుటుంబం ఫిర్యాదు చేస్తే మా పోలీసులు ఆ ఫిర్యాదును ఎమ్మెల్యే మీద నమోదు చెయ్యరు. మెడికల్ కాలేజ్ పేరు మీద ఆ పక్కన ఎంపీ గారు, ఈ పక్కన ఎమ్మెల్యే గారు కలిసి 100 ఎకరాలు కొనుక్కుంటే వాళ్ళ భూముల విలువ పెంచడానికి కొంత దూరంలో ప్రభుత్వ భూమి ఉన్నా ఆ భూమి కాదని పేదోళ్ళు పంట పండించుకునే భూమిని గుంజుకొని అక్కడ మెడికల్ కాలేజీలు కట్టే ప్రయత్నం చేసిందని చెప్తున్నారు. ఆ పక్కనే ఉన్న పేదల భూములు రాపించుకొని అల్లుడి పేరు మీద, బిడ్డ పేరు మీద, వాళ్ళ కుటుంబ సభ్యుల పేరు మీద భూములు రాపించుకున్నాడని చెప్పి మిత్రులందరూ వచ్చి చెప్పారు. అయ్యా పోలీసులు ఆయనను అంపుర్రి, అనవసరంగా ఈడ మా కార్యకర్తలు తలా ఓసేసిరంటే మళ్ళీ ఎమ్మెల్యే కాదు కదా, వాళ్ళ తాత కూడా కాపాడలేడు. అందుకోసమని మర్యాదగా ఆయనను పోలీసులు అక్కడ వంపురి. ఇవాళ ఇక్కడ రాక్షస పాలన జరుగుతుంది. ఇక్కడ కలెక్టర్లకు రక్షణ లేదు, కౌన్సిలర్లకు రక్షణ లేదు, పేదోళ్ళ భూములకు రక్షణ లేదు, పోడు భూములకు రక్షణ లేదు, డబుల్ బెడ్రూమ్ల ఇండ్లు పేదలకు రాలేదు, ఇక్కడుండే చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు రాలేదు, రైతులకు రుణమాఫీ జరగలేదు, ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదు, ఆరోగ్యశ్రీ పథకం అమలు జరగడం లేదు. ఇక్కడ ఇక రైతుల గురించి చెప్పాలంటే ఈ ప్రాంతంలో మిర్చి రైతులు అత్యధికం. ఈ మిర్చి రైతులు ఈ ప్రాంతంలో పెట్టుబడి పెట్టి ఎకరాకు దాదాపుగా 1,00,000 రూపాయల పెట్టుబడి అయితే విత్తన కంపెనీలు నకిలీ విత్తనాలు ఇస్తే పంట పండక యాప చెట్లకి ఇంతింత పెరిగితే విత్తన కంపెనీల వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టి బొక్కలు దోయాల్సింది వాళ్ళ తరఫున ఈ ప్రభుత్వం ఉండి పేదల కొంపలు ముంచుతుంటే చేసిన అప్పులు కట్టలేక అప్పులోడు వచ్చి ఇంటి ముందల నిలబడి ఇజ్జత్ తీస్తే 29 మంది రైతులు పురుగుల మందు దాగి ఈ ప్రాంతంలో చచ్చిపోయినరు. ఆ 29 మందిలో 23 మంది గిరిజన రైతులు ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజెప్పదలుచుకున్నా. అదేవిధంగా కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి సునీల్ నాయక్ ఈ ప్రాంతంలో ఉద్యోగం రాక ఉపాధి అవకాశాలు లేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎవరి మాట విన్నా గోసనే.
ఎవరి బాధ విన్నా దుఃఖమే. వీటన్నిటికీ కారణం 9 సంవత్సరాల అధికారంలో ఉండి ముఖ్యమంత్రిగా రాజభోగాలు అనుభవిస్తున్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు కాదా? మీరొక్కసారి ఆలోచన చేయండి.